ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, జూలై 13వ తారీఖు చాలా విశేషమైన రోజు అని చెప్తారు. ఇక ఒక్క రోజు దాటితే మనకి ఈ జ్యేష్ఠ మాసం పూర్తయిపోతుంది. అవును, జ్యేష్ఠ మాసం అంటేనే చాలా విశేషం అని మీరు చెబుతూ వచ్చారు. జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం అనేటువంటిది చెప్పబడి ఉంది. చివరిగా మెదిగేటువంటి ఒక రోజు, ఈ అద్భుతమైన రోజు ఎన్నో యోగాలతో కూడుకున్నదని, ఆ రోజున శివాభిషేకం చేస్తే పరమ పుణ్యం అని చెప్పి, అంటే చాలా అరుదుగా వచ్చేటువంటి అవకాశం ఇదని విన్నాను. మరి ఆ రోజున జరిగేటువంటి కార్యక్రమం ఏంటో వివరిస్తారా? తప్పకుండా అమ్మా. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. చరాచర జగత్తు మొత్తము శివమయం. శివం అనేటువంటిది లేనిది ఎక్కడా లేదు. శివం శవం రెండు ఒకటే. ఇక్కడ ఆయన ఉంటే శివం, ఆయన లేకపోతే శవం, అంతే. తేడా ఏమీ లేదు, అక్షరం మార్పు అంతే. అయితే ఎందుకు ఈ మాట అన్నాను అనంటే, ఆ రోజు వచ్చినటువంటి 13వ తారీఖు వచ్చినటువంటి పర్వదినము చాలా సుకృతం. జన్మ కర్మ సమే దివ్యం ఏవం యోగి దిత్వత్వత అని చెప్పి అంత అరుదుగా మనకు దొరకవండి అటువంటి రోజు. ఎందువలనంటే మహాశివరాత్రి నుంచి చూసుకుంటే 6వ మాసం ఒకటి, మాఘం, పాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, అధిక జ్యేష్టం, అధిక జ్యేష్టం, మిత జ్యేష్టం, 6 అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఆ రోజు మనకు మాస శివరాత్రి. ఆ రోజు మాస శివరాత్రి అనేటువంటిది సాయంత్రం ప్రదోషకాలం వరకు తీసుకుంటే, ప్రదోషకాలం నుంచి అమావాస్య. ఈ అమావాస్యకి మాస శివరాత్రికి సంధికాలం. అలాగే ఇందు అమావాస్య. ఇందు అమావాస్య అంటే ఆరుద్ర నక్షత్రం. అంటే మామూలుగా సోమవారము అమావాస్య కలిసి వచ్చినప్పుడు సోమవతి అమావాస్య అనేస్తారు. కానీ అక్కడ ఎప్పుడూ కూడా సోమవతి అమావాస్య అనేటువంటిది వాడుక పదంగా మనం వాడాలి. కానీ ఆరుద్ర నక్షత్రంతో కూడి వచ్చినటువంటిది సోమవారం కలిసి వచ్చినటువంటిది వచ్చినప్పుడు ఇందు అమావాస్య అదవుతుంది. ఇందుహు అనంటే లేదు అనేటువంటి పదం ఉండదమ్మా. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే లేదు అనేటువంటి పదం ఉండదు. ఆరుద్ర నక్షత్రము, సోమవారము, మాస శివరాత్రి, అమావాస్య సంధి కలిసి రావటం అనేటువంటిది ఒకటైతే 6వ మాసంగా అది శివరాత్రి నుంచి అర్ధాహోరాత్రము అని అంటారు దాన్ని. ఇన్ని యోగాలు కలిసి వచ్చినటువంటిది మీరు ఒక్కసారి గత 60, 62, 66 సంవత్సరాలు పై వరకు కూడా మీరు వెతకండి, దొరకవు. 66 ఏళ్ళు క్రితం కూడా వెతికినా దొరకవు. లేవు. నేను 100 అని చెప్పొచ్చు, అబ్బా అంటారు, అందుకే మిమ్మల్ని వెతుక్కోమంటున్నా. దొరకదు, అంత విశేషమైనది. అందుకని నేను ప్రతి మనిషికి కూడా ఇంట్లో ఒక శివలింగం ఉంచుకుంటే చాలా మంచిది అని ఎప్పుడు ఎందుకు చెబుతూ ఉంటానంటే, శివలింగం లేని ఇల్లు ఉండకూడదని. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఇద్దరు ఒకటే, తేడా ఏం లేదు అందులో. శివాయ విష్ణు రూపాయి అంటారు కాబట్టి శివలింగాన్ని ఎందుకు ఇంట్లో అట్టు పెట్టుకోమంటాను, ప్రతినిత్యం అభిషేకం చేసుకోమంటానంటే, ఏదో ఒక సమయంలో అదృష్టం పుణ్యం పురస్కరించుకొని ఆ అదృష్టం అనేటువంటి యోగకారంలో ఒకరోజు ఇలా వస్తుంది మనకు. వచ్చినప్పుడు ఆ రోజున ఆ ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకము సప్త జన్మ కృతం పాపం అనేటువంటిది మనకు అనేక జన్మలు మనం వెళ్తూ ఉంటాం. ఈ జన్మలలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్క రకంగా మనకు వ్యాధి రూపంలో ఏదో ఒక రకంగా 7 జన్మల నుంచి కూడా వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, అంటే మన జన్మకి సంబంధించి దోషాలని కూడా వ్యాధి రూపంలో మనిషికి ఇవాళ షుగర్ వచ్చిందనో, దీర్ఘకాలిక వ్యాధులను ఎందుకు వస్తున్నాయి, మనం చేసినటువంటి అకృత్యాలు వ్యాధి రూపంలో పీడింపబడుతూ ఉంటాం. అటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆ క్షణంతో స్వస్తి పలికిచ్చేటువంటిది విశేషం. అంటే ఏదైనప్పటికీ కూడా అగ్నిలో వేస్తే భస్మం కావాల్సింది. అలానే సప్త జన్మ కృతం పాపంగా ఉండేటువంటివి ఏదైనా సరే, జన్మాభ్యాసాదు జన్మ ప్రభృతి, పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మనం చేసినటువంటివి, చేయించినటువంటివి, చూసినటువంటివి రకరకాల దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ క్షణంలో అగ్నిహోత్రంలో వేస్తే భస్మం ఎలా అయిపోతుందో ఆ రకమైన రీతిలో మనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క అకృత్యము దోషాన్ని కూడా పూర్తిగా కూడా భస్మం చేసేటువంటి పర్వదినం. అంత విశేషమైందండి, చెప్పుకుంటూ పోతే తగదు.
అంత ఉంటుందండి. అందరూ పాల్గొనొచ్చా గురుగారు? ప్రతి అంటే ఏం మనిషికి చేయాలి అసలు ఆ రోజు? ఆ రోజు ఈశ్వరార్చన విశేషమమ్మ. ఆ, కుదిరితే ప్రతి ఇంట్లో శివలింగం పెట్టుకుని అభిషేకం చేసుకోవడం ఉత్తమం. ఉమ్, నేను మన పీఠం నుంచి అయితే 1111 శివలింగాలు హా, విశేషంగా 11 పెట్టి 11. అర్ధాహోరాత్రము ఉన్నట్టుగా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఉమ్, 12 గంటలు ఏకధాటిగా అభిషేకం చేస్తున్నామండి. వా, ఎంత అద్భుతం. ఉమ్, 1111 శివలింగాలకు ఉమ్, ప్రత్యేకంగా ఉమ్, ప్రతి ఒక్క శివలింగానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ ఒక్క మంత్రాలతో ప్రతి మనిషి ఒక్క స్వహస్తాలకు అభిషేకం చేయించాలి. అందరూ రావచ్చా అండి ప్రతి అప్పుడు? మనిషి కూడా ఎంతమంది వస్తే ఎంతమంది చేత ఉమ్, ఖచ్చితంగా 100 రుద్రాలమ్మ, ఉమ్, శతరుద్రము అంటారు. రుద్రం. శతరుద్రాలతో 12 గంటల సేపు, 12 గంటల మధ్యలో మొత్తం మనం చూసుకుంటే సుమారుగా 8 సెకండ్లు కూడా గ్యాప్ ఉండదు మధ్యలో. ఉమ్, 8 సెకండ్లు కూడా అభిషేకంలో గ్యాప్ ఉండదు. ఉండదు, అవును. ఆ రకంగా నిర్విరామంగా 12 గంటల సేపు మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు స్వామివారికి విశేషంగా 1111 శివలింగాలకి అభిషేకం అమ్మ ఉమ్, అనేటువంటిది 12 గంటలు పెడుతున్నాం ఖచ్చితంగా. అంటే ఒక ఉదయము ఒక రాత్రి ఉమ్, ఉదయం. అనేటువంటిది. ఎందువలన యద్రాత్ర్యాత్ కృతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. ఏ ఉదయం పాపం ఆ ఉదయమే వెళ్ళిపోవాలి. మాకు సంధ్యావందనం చెప్తుందమ్మా. ఉమ్, ప్రతిరోజు మేము సంధ్యావందనం ఎందుకు చేసుకుంటూ ఉంటామంటే అందులో చెప్పబడి ఉంటుంది, ఏ ఉదయం పాపం ఆ ఉదయమే పోవాలి, ఏ రాత్రి పాపం ఆ రాత్రి పోవాలి. అలా ఉదయం చేసినటువంటి పాపాలు ఉదయం పోవాలి, రాత్రి పాపాలు రాత్రితోటి పోవాలన్న ఉద్దేశ్యంతో 1108 శివలింగాలకి సహస్రలింగార్చన అని అంటారు. ఉమ్, దానికి విశేషంగా ఆ రోజు నాడు ఉమ్, అభిషేకం చేస్తున్నానండి. ఉమ్, పీఠ ద్వారా అవుతుంది. పీఠం తరఫు నుంచి అభిషేకం ఎక్కడ చేస్తున్నాను. జరుగుతుంది గురుగారు? కాటేదాన్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుందండి. ఉమ్, అయ్యప్ప స్వామి దేవాలయంలోనే ఓ, హరిహర పుత్రుడు కదా ఆయన. అవును. అక్కడే ఆయన సన్నిధిలో 12 గంటల సేపు సమయం చెప్పండి గురుగారు, ప్రారంభం ఎప్పుడండి? మధ్యాహ్నం 13వ తారీఖు మనకు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం, ఉమ్, అర్ధరాత్రి 12 గంటల వరకు ఉమ్, నిర్విరామంగా జరుగుతుంది. ఎంతమంది అయితే అందులోకి వస్తారో అంతమంది చేత ఆ స్వామివారికి అభిషేకం ఖచ్చితంగా జరిగిస్తాం. వాళ్ళు ఒకళ్ళకి మాకు మేము అభిషేకం చేయలేకపోయామనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్క మనిషి చేత ఉమ్, అభిషేకం చేస్తాం. 12 గంటల వరకు అంటున్నారు కదండి, అప్పటి వరకు ఉండాల్సి ఉంటుందా? అంటే అభిషేకం చేసుకోవాలి. ఇప్పుడు అభిషేకం చేసుకొని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఆహా. ప్రతి మనిషి చేత ఒక రుద్రాభిషేకం చేస్తాం. ఉమ్, అంటే ఒక రౌండ్గా శివలింగాలు ఉంటాయి కాబట్టి దాని చుట్టూతా కూడా ఎంతమంది పడితే అంతమందిని నిలబెట్టేస్తాం. ఉమ్, ఒక రుద్రం అభిషేకం చేస్తాం. అభిషేకం అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. నేను ఉండమని నేను చెప్పను, వెళ్ళిపోమని చెప్పను. కానీ వాళ్ళ అవకాశం. కార్యక్రమం జరిగేది మాత్రం 12 గంటల వరకు జరుగుతుంది. 12 గంటల అర్ధరాత్రి 12 గంటల వరకు లింగోద్భవ కాలం వరకు జరుగుతుంది. ఏ సమయానికి ముందుగా ఉండాలండి? మనకు 11 గంటల కల్లా 13వ తారీఖు ఉదయం 11 గంటల కల్లా ఉంటే ప్రధాన సంకల్పం ఉంటుంది. ఆ ప్రధాన సంకల్పం అయిన తర్వాత ఆ 1100 శివలింగాలు ఎవరు అనేటువంటి విషయం చెప్తాం ముందు. ఆహా. ఏదో శివలింగాలు పెట్టేశామని కాదండి. 1100 శివలింగాలలో 16 మంది రకాల దేవతలు ఉంటారు. ఓ, అందరూ శివస్వరూపాలే. ఉమ్, ఎవరెవరు ఏంటి, ఎన్ని శివలింగాలలో ఎంతమంది ఉంటారు, ఏ శివలింగంలో ఎవరు ఉంటారు అనేటువంటి మొత్తం ముందు వివరిస్తాం అందరికీ. ఉమ్, దీనికి ఈ అభిషేకము చేయటం వల్ల వీళ్ళకి వచ్చేటువంటిది ఏమిటి ఉమ్, అనేటువంటిది సంకల్ప విధానంలో చెప్తాం అక్కడ. ఉమ్, దానికి షోడశ ఆవరణార్చన అని అంటారు. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే షోడశ అంటే షోడశి అనేటువంటిది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారే కదా. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఏకీకృతమై ఉండటం అక్కడ. ఉమ్, దాని యొక్క విధానం పూర్తి స్థాయిలో అంటే మనం అమ్మవారికి విడిగా అయ్యవారికి విడిగా ఇట్లా ఇద్దరికి కలిసి ఏకకాలంలో అర్ధనారీశ్వర యుక్తంగా అభిషేకం జరుగుతుంది అక్కడ. ఉమ్, ఇది ప్రధానంగా నాని అనేటువంటిది ఏం లేదమ్మా. ఉమ్, ఏదో ఒక రకమైన చిన్న సమస్య వలన ఏదో ఇబ్బందులు పడుతున్నాం. అది ఇవాళే రావచ్చు, నిన్న రావచ్చు, 10 ఏళ్ళ నుంచి ఉండొచ్చు కాక. ఉమ్, ఆ రోజుతోటి నీకు దాని నుంచి బయటపడేటువంటి యోగం ఉంది. కర్మ ఏదైతే అనుభవిస్తున్నామో ఎలాంటి విధానంలో అనుభవిస్తున్నప్పటికీ కూడా కర్మ ప్రారంధం మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అంటారా? ఆ అనుభవించేటువంటి కర్మ ప్రారంధం అనేటువంటిది ఏదైతే ఉందో దాని నుంచి బయటపడిపోతారమ్మా. ఉమ్, అంత అద్వితీయమైనటువంటిది. మనం క్యాలెండర్లో మొత్తం ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలు వెనక్కి వెళ్ళండి, ఇవన్నీ కలిసింది అక్కడ మీరు చూసింటారు. అంతటి యోగం అంతా. అంతటి అద్భుతమైన యోగం కాబట్టి దాన్ని పురస్కరించుకుంటే ఆ అమావాస్య అంటే మనకు తెలిసి చీకటి. ఉమ్, నాకు మేమేమంటామంటే అమావాస్య అంటే చీకట్లను తొలగించేటువంటిది. అవును. ఆ రాత్రి తెల్లవారేటప్పటికి కమ్ముకున్నటువంటి కారు చీకట్లు మొత్తం తొలగి సూర్యనారాయణ స్వామి వారి యొక్క ప్రత్యక్షంగా వెలుతురు నీ ఇంటికి ఇచ్చేస్తాడు. ఇంకా అక్కడి నుంచి దినదిన ప్రవృత్తి అనేటువంటిది
ప్రభావితం చేస్తుందమ్మా. అంత విశేషమైనటువంటిది ఆ రోజు. మరి ఆ రోజు అక్కడ వచ్చి అభిషేకంలో పాల్గొన్న వారికి ఎటువంటి ప్రసాదం అందిస్తారండి? విభూతిర్భూతిరైశ్వర్యమనిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ అని చెప్పి అష్టసిద్ధులు కూడా అన్నీ కూడా ఎందులో ఉంటాయి? విభూతి. ఐశ్వర్యం అంటే అదే కదా. విభూతిర్భూతిరైశ్వర్యమనిమాదష్టసిద్ధులు అందులోనే ఉంటాయి. ఏ భస్మంతో అయితే శివుడికి అభిషేకం చేస్తామో ఆ భస్మము, అలాగే ఈశ్వరు యొక్క రుద్రాక్ష, ఈ రెండు రక్షగా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. స్వామివారిని అయితే మేము అడుగుతున్నాము, ఆయన అనుగ్రహం కనుక ఉంది అని చెప్పట్ల. ఆ సమయానికి ఏ రకమైన బుద్ధి పడుతుందో తెలీదు. ఆయన అనుగ్రహం కనుక భగవంతుడు ఇచ్చాడు అంటే అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక శివలింగం కూడా ఇచ్చి పంపించాలి. ఈ 1108 శివలింగాలకి ఏవైతే అభిషేకం చేశామో ఆ అభిషేకం చేసినటువంటి శివలింగమే ఇచ్చేటట్టుగా చూడు తండ్రి అని అయితే స్వామివారిని కోరుతున్నాం. కానీ ఆ విషయం ఇస్తామో ఇప్పుడు చెప్పలేం. ఆయన అనుగ్రహం, భస్మము రుద్రాక్ష మాత్రం ఖచ్చితం. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అందరికీ లభ్యమైంది. కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తి చేయించుకునేటువంటి వ్యవస్థ ఏర్పడింది. రాజయోగం ప్రతి మనిషికి అది ఈశ్వర శివలింగం రూపంలో వస్తుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. విన్నారు కదా, కాటేదాన్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దివ్య సన్నిధిలోనండి శతరుద్ర అభిషేకం జరగబోతోంది. ప్రత్యేకంగా ఎవరెవరైతే భక్తులు వస్తారో ఆ రోజున స్వయంగా మీ చేతులతో మీరే శివాభిషేకం చేసుకోవచ్చు. ఆ రోజు సమయం ఉదయం 11 గంటల కల్లా అందరూ అక్కడ చేరుకుంటే గనక 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలు అంటే లింగోద్భవ సమయం వరకు కూడా అభిషేకాలు కంటిన్యూ అవుతాయి. ఎవరైతే వారికి సమయాభావం ఉండలేని వాళ్ళు అభిషేకం పూర్తి చేసుకుని వారు వెళ్ళొచ్చండి. స్వామివారి దివ్య ప్రసాదం కూడా అక్కడ అందించడం జరుగుతుంది. ఎవరైతే భక్తులు ఆసక్తి ఉన్నారో వారందరికీ కూడా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, అలాగే దేవాలయం అడ్రస్ కూడా ఉంటుందండి. ముందుగా మీరు కాల్ చేసి మీ పేరు గోత్రం రిజిస్టర్ చేసుకోండి. మరిన్ని వివరాలు కాల్ చేసి అడిగిన వెంటనే మీకు అన్నీ కూడా వివరిస్తారు, మిమ్మల్ని గైడ్ కూడా చేస్తారు. నమస్కారం.